శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా, లేదా నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి, మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, మీ వ్యాపారాలకు సిద్ధమవ్వండి, ఉద్యోగస్తులు రెడీగా ఉండండి. కళ్యాణం కాని వారికి అంతగా పెళ్లి బాజా మోగుతుంది. సంతానం కాని వారికి సంతాన యోగం 1, 2, 3, 4 కాదు, వందల కొద్ది టన్నుల కొద్ది అనుగ్రహం పొందబోతున్నారు కన్యారాశి మిత్రులారా. శని మరియు రాహు మీనరాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు కన్యారాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గినా, గందరగోళం ఉన్నా దాన్ని జయిస్తారు. గురు మిథున రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామి లభిస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు మీ బిజినెస్కి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్గా ఈ కామర్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్లో విభేదాలన్నిటి కూడా తొలగిపోతుంది. విడిపోయిన భార్య భర్తలు ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా, ఉద్యోగం, కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్లో చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పనిలో గుర్తింపు పెరుగుతుంది, పదోన్నతి ఉంటుంది. బాగా పై అధికారులతో మర్యాదతో వ్యవహరించండి. మీకు ఒక రివార్డ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నెల ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఈ బికెమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ అవకాశం, అద్భుతమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు. భూమి మీద పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల వాంటెడ్గా ఉన్నా కూడా, మార్కెట్ వాలంటెడ్ ఉండగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే నెల కన్యారాశి వారికి నెల. బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్, మీకు పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు. మీరు వ్యాపారం చేస్తే మంచి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు సొంతంగా భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో సంబంధిత కేసులు మలుపు తిరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆలస్యమైన అద్భుతంగా ఉంటుంది. ఒప్పందాలన్నీ కరెక్ట్గా చూసుకోండి. ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, లేదా ఏ విధమైనటువంటిదైనా కూడా ఈసారి మీకు బాగుంటుందని ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోకుండా ఉన్నది కలిసికట్టుగా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. అహం తగ్గించుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులకి మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ కూడా ఒక ఉపశమనం అని చెప్పచ్చు. ఆన్లైన్లో ఆదాయం పెరుగుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పాను, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నా ఈ కామర్స్ చేసుకోవచ్చు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఈ నెలలో దాగి ఉన్నటువంటి ఒక అదృష్టం ఎక్కడో ఏదో ఒక పాయింట్ ద్వారా మీ ఛానల్ అలాగే టర్న్ అవుతుంది. వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కళాకారులకైతే ఇది వచ్చి మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. కొత్త భాగస్వామ్యం అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో
పెద్ద పెద్ద లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కాస్మెటిక్స్, విపరీతమైనటువంటి స్నోలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అవన్నీ దానివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు, చర్మ సమస్యలు, నరాల బలహీనత, కాస్త స్ట్రెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాస్త ఒక మాస్టర్ చెకప్ డాక్టర్ ద్వారా చేసుకోండి. ఇంకా అదృష్ట రంగు మీకు ఊదా రంగు, బ్లూ కలర్ చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారం విష్ణు సహస్రనామం చేయండి, లేదా ఒక మంచి రామాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ అని ప్రార్థన చేయండి. శనివారం శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, వేసవి కాలం కాబట్టి. పేదలకు ఒక చెప్పు లేకపోతే ఒక గొడుగో దానం ఇవ్వండి. కన్యారాశి వారు గుర్తుంచుకోండి, సమయం బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ నెల సంబంధాలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు గురుగారు మాకు ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏమైనా ఉన్నాయా, ఒక అపురూపణ వస్తువులు ఉన్నాయంటే ఒక అద్భుతమైనటువంటి కరుంగాళి మాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. మనకు ఎక్కడ వెబ్సైట్లు లేవు, ఇంకోటి లేదు ఆన్లైన్ అమ్మడానికి. మనం ఫోన్ చేస్తేనే ఈ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురుగారు మేము గోచార ప్రకారంగా తెలుసుకున్నాం కదా, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా ద్వారా అపాయింట్మెంట్ పొందాలంటే, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి, అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము
ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు.